ఈ వార్త ఒక సంచలనం సృష్టించింది. అది మొత్తం ప్రపంచాన్ని షాక్లోకి నెట్టేసింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశానికి పెరుగుతున్న విశ్వశక్తి గొప్ప ప్రదర్శన ఇటీవల కొన్ని రోజుల్లో వెలుగులోకొచ్చింది. ఇది కేవలం చైనా, పాకిస్తాన్నే కాదు, స్వయంగా అమెరికా కూడా తీవ్ర షాక్లో పడింది. అదే అమెరికా ఎప్పుడూ భారత్కి కఠినమైన హెచ్చరికలు చేస్తుంది. కానీ భారత్ వాటిని పూర్తిగా పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే 2021లో అమెరికా సైన్యం ఖాళీ చేసిన బగ్రమ్ ఎయిర్బేస్ను పూర్తిస్థాయిలో ఇప్పుడు భారతదేశం తన గుప్పెట్లో తీసుకుంది. శాటిలైట్ చిత్రాలు అందుకు సాక్ష్యమిస్తున్నాయి. ఈ చారిత్రక ఎయిర్బేస్ ఇప్పుడు పూర్తిగా భారత సైనిక కేంద్రంగా మారిపోయింది. దీన్ని భారత్ ఒక భారీ సైనిక శిబిరంగా మార్చేసింది. అందుకే ఈ సమయంలో ప్రపంచం మొత్తం భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఈ అసాధారణ స్నేహంపై దృష్టి పెట్టింది. కానీ ఈ మధ్యలో వెలుగులోకి వచ్చిన అతిపెద్ద ఆశ్చర్యకరమైన వార్తేంటంటే అది నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సంబంధం కలిగి ఉంది. అతను ప్రపంచ రాజకీయంలో కొత్త తుఫాను సృష్టించాడు. అమెరికా తన ఫైటర్ జెట్స్ను బగ్రమ్ ఎయిర్బేస్ వైపు పంపించింది. అలాగే ఇది ఇప్పటివరకు వచ్చిన అత్యంత సంచలన బ్రేకింగ్ న్యూస్. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆయన స్పష్టంగా చెప్పాడు, భారత్ వెంటనే ఆఫ్ఘనిస్తాన్, ముఖ్యంగా బగ్రమ్ ఎయిర్బేస్ను ఖాళీ చెయ్యాలి. అలాగే తాలిబాన్ ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయం చేయడం కూడా తక్షణమే నిలిపివేయాలి. అంతేకాదు ఈ విషయంపై అమెరికా భారత్పై భారీ నిషేధాలను కూడా ప్రకటించింది. ఒక విధంగా చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను నేరుగా బెదిరించారు. కానీ ఆ బెదిరింపుకు భారత్ ఇచ్చిన స్పందన అమెరికాను చాలా కోపంగా మార్చింది. ఆ కోపంతో ట్రంప్ భారత్పై కఠిన చర్యలు తీసుకునే మాట కూడా చెప్పారు. మరోవైపు భారత్ అమెరికా ఫైటర్ జెట్స్ బగ్రమ్ ఎయిర్బేస్ వైపు రావడంపై అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. ఇది చిన్నస్థాయి హెచ్చరిక కాదు. భారత్ ఇప్పటివరకు అమెరికాకు ఇచ్చిన అత్యంత బలమైన డైరెక్ట్ వార్నింగ్ అని చెప్పచ్చు. నిజానికి ఈ సమయంలో భారత్ బగ్రమ్ ఎయిర్బేస్పై భారతదేశం తన C-17 గ్లోబ్ మాస్టర్ హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ విమానాల ద్వారా అతిపెద్ద అడుగు వేసింది. భారత్ కేవలం తన ఫైటర్ జెట్లను బగ్రమ్ ఎయిర్బేస్లో దింపడమే కాదు, పెద్ద స్మార్ట్ ట్యాంకులు కూడా ఈ సైనిక శిబిరంలోకి చేరుకున్నాయి. అక్కడ భారత్ యుద్ధస్థాయిలో తన ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ వార్త నిజంగా ప్రపంచాన్ని షాక్ చేసింది. అసలు ఈ మొత్తం కథనం ఏమిటి? తాజా సమాచారం ఏంటి? అమెరికా భారత్కి వ్యతిరేకంగా ఇంత పెద్ద స్టెప్ ఎందుకు తీసుకుంది? అమెరికన్ జెట్స్ బగ్రమ్ ఎయిర్బేస్లోకి రావటంతో మళ్లీ భూరాజకీయ తుఫాను మొదలింది. దాని అర్థం ఏమిటి తెలుసుకోవడానికి ఈ చర్చను చివరి వరకు చూడండి. ఇంకా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను కూడా మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, భారత్ ఈ అసాధారణ విజయంతో ఒకవైపు తన సైనిక శక్తిని చూపిస్తోంది, మరోవైపు తన డిప్లొమాటిక్ పటిమను ప్రదర్శిస్తోంది. ఇప్పుడు భారత్ ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రమ్ ఎయిర్బేస్లో తన జెండాను గర్వంగా ఎగురవేస్తోంది. దీనికి జై హింద్ అంటూ కామెంట్ బాక్సులో తప్పక రాయాలి. అలాగే మీరు దేశంలోని ఎటువంటి నగరం లేదా ప్రాంతం నుంచి మాతో ఉన్నారో ఆ ప్రదేశం పేరు కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ఇలా మన ప్రేక్షకులు ఎక్కడెక్కడ నుంచి మనల్ని చూస్తున్నారో తెలుసుకోవచ్చు. అప్పుడు మీకు మరింత ఖచ్చితమైన మరియు మెరుగైన సమాచారం అందించగలుగుతాము. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ అంతర్జాతీయ పరిణామాల్లో బగ్రమ్ ఎయిర్బేస్ నిజంగా మూలకారణమా? ఈ ఎయిర్బేస్లో అంత ప్రత్యేకం ఏమిటంటే 2021 వరకు అది అమెరికా నియంత్రణలో ఉంది. అయితే ఇప్పుడు అది భారతదేశం చేతిలోకి వచ్చింది. కాబట్టి అమెరికా మళ్లీ దీనిపై నియంత్రణ సాధించాలనుకుంటోంది. నిజానికి బగ్రమ్ ఎయిర్బేస్పై భారతదేశం యొక్క పెరుగుతున్న పట్టు, అలాగే భారత్ తాలిబాన్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికా భయపడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అనిపిస్తోంది అతని చేతి నుండి ఒక చాలా ముఖ్యమైన దేశం తప్పిపోతోందని. అది అతనికి చాలా ముఖ్యం కూడా. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్ నేల పంట పండించే దేశం కాకపోయినా అక్కడ అనేక ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అమెరికా ప్రపంచ దేశాల్లో ఆ ఖనిజాలను సర్చ్ చేయడంలో బిజీగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఆ ఖజానాను
అమెరికా దోచుకోవాలనుకుంది. దానికోసం ఆ దేశాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడమే కాదు, 2021 వరకు అక్కడ పెత్తనాన్ని చేస్తూ సైనిక పాలన కూడా కొనసాగించింది. అయితే 2021లో అమెరికా ఈ ఎయిర్ బేస్ను వదిలి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం బగ్రామ్ ఎయిర్ బేస్ను భారత్కి అప్పగించింది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ మరియు భారత్ మధ్య చాలా ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. వాటి తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ ఎయిర్ బేస్ కేవలం భారత అవసరాలకు మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్ కోసం కూడా చాలా ఆధునిక హైటెక్ ఎయిర్ బేస్గా భారత్ తయారు చేస్తుంది. ఈ ప్రదేశంలో అత్యాధునిక రాడార్ సిస్టంలు, అత్యున్నత స్థాయి ఎయిర్ స్ట్రిప్స్తో పాటు శాటిలైట్ సిస్టమ్ వరకు అన్ని ఏర్పాట్లు చేయబడతాయి. మరియు ఇది ఆఫ్ఘనిస్తాన్ను ప్రపంచంతో కలపడానికి అత్యంత ముఖ్యమైన భాగంగా ఉంటుంది. దీన్ని పూర్తిగా భారతదేశమే నియంత్రిస్తుంది. మీకు గుర్తుందా, 2021లో అమెరికా తన సైన్యాన్ని వెనుకకు తీసుకెళ్లినప్పుడు అక్కడ మొత్తం టెక్నాలజీ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. అమెరికా భావించింది దీన్ని మళ్లీ ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోని ఏ దేశానికి శక్తి, అంత సామర్థ్యం ఉండదు అని. కానీ అమెరికా మర్చిపోయింది. ఇప్పుడు బగ్రామ్ ఎయిర్ బేస్ భారతీయుల చేతుల్లోకి వచ్చింది. దాంతో భారతదేశం కొద్ది నెలల్లోనే ఈ ఎయిర్ బేస్ని కేవలం హైటెక్గా మార్చేయడమే కాదు, ఇప్పుడు భారత వాయుసేన కూడా దీన్ని చాలా సులభంగా ఉపయోగించగలుగుతోంది. ఈ వార్తతో అమెరికానే కాదు, చైనా కూడా భయపడింది. పరిస్థితి ఇలాగే ఉంటే చైనా యొక్క ఒక ముఖ్యమైన ప్రావిన్స్ దాదాపు 70 నుంచి 80% వరకు ఈ ఎయిర్ బేస్ పరిధిలోకి వస్తుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రామ్ ఎయిర్ బేస్ నుండి భారతదేశం చైనాను మాత్రమే కాదు, సమయానుసారంగా భారత్ను టార్గెట్ చేసే ఆ డానిపాక్ని కూడా ఎదుర్కొనగలుగుతుంది. ఈ ఇద్దరిని ఎదుర్కోవడానికి భారత్ అత్యంత ముఖ్యమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. మీరు చూసే ఉంటారు, భారత్ ఎలా అక్కడ తన అత్యాధునిక హైటెక్ రాడార్ సిస్టంలు, ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను కూడా అమర్చిందో. అంతేకాదు, భారత్ తన ఫైటర్ జెట్ సుకోయ్ యొక్క న్యూ వర్షన్ను కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రామ్ ఎయిర్ బేస్లో దించేసింది. దీని అర్థం మీకు తెలుసా? ఒకవైపు భారత్ తన డిప్లొమాటిక్ సామర్థ్యాన్ని చూపుతూనే మరొకవైపు గతంలో భారత్ను థ్రెట్ చేసిన దేశాలపై దృష్టి పెట్టింది. కానీ ఆ థ్రెట్ ఇప్పుడు అంతమయ్యే దశకు చేరుకుంది. ఈ వార్త అమెరికాను అంతగా భయపెట్టింది కాబట్టే గడిచిన వారం రోజులుగా అమెరికా భారత్ను నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్ వెంటనే బగ్రామ్ ఎయిర్ బేస్ నుండి తన సైన్యాన్ని తిరిగి తీసుకోవాలని, సైన్యాన్ని మాత్రమే కాదు, భారత్ చేసే అన్ని పనులపైన తక్షణమే ఆంక్షలు విధించాలి అమెరికా కోరుకుంటోంది. భారత్ బగ్రామ్ ఎయిర్ బేస్లో ఎలాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయకూడదని, భారత వాయుసేన అక్కడ డిప్లాయ్ చేయకూడదని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే కారణంగా బగ్రామ్ ఎయిర్ బేస్కు ఫైటర్ జెట్లను పంపించి ఒక పెద్ద యాక్షన్ తీసుకున్నాడు. బగ్రామ్ ఎయిర్ బేస్లో పనిచేస్తున్న భారత్ అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ పరిధిలోకి ఆ జెట్స్ రాగానే భారత్ వెంటనే వాటిని టేకాఫ్ చేయడానికి నిరాకరించింది. భారత్ స్పష్టంగా చెప్పింది, ఇక్కడ నుంచి ఎవరూ టేకాఫ్ చేయలేరు, అలాగే ఎలాంటి ఫైటర్ జెట్ ల్యాండింగ్కి కూడా ఇక్కడ అనుమతించబడదు అని భారత్ క్లియర్గా చెప్పింది. అమెరికన్ ఫైటర్ జెట్లు ఇక బగ్రామ్ ఎయిర్ బేస్ మీద దిగకూడదు అని. ఈ విషయం కేవలం భారత్ మాత్రమే కాదు, తాలిబాన్ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ప్లాన్ ఈ విషయంలో పనిచేయదు అని చెప్పబడింది. ఈ వార్తతో ప్రపంచం మరోసారి అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ యొక్క నక్క తెలివిని చూసింది. దాంతో ప్రపంచమంతా అమెరికాను ప్రశ్నిస్తోంది, అసలు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఏం కోరుకుంటోంది? దీని తర్వాత వారి ప్లాన్ ఏంటి? ట్రంప్ మరోసారి పెద్ద కుట్ర చేయాలని చూస్తున్నారా? ట్రంప్ భారతదేశంను ఎలా ఆపాలో ప్లాన్ చేస్తున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బగ్రామ్ ఎయిర్ బేస్ని మళ్లీ తమ కబ్జాలోకి తీసుకోవాలని కోరుకుంటున్నారా? ఇంతకు ముందు అతను దాన్ని అమెరికన్ ఆర్మీ బేస్గా మార్చేశాడు. ఇప్పుడు భారత్కు అక్కడ అవకాశం ఇవ్వకూడదా? నిజానికి ఈ మొత్తం విషయంలో పెద్ద సమస్య ఏంటంటే ఆఫ్ఘానులు అసలు ఏమి కోరుకుంటున్నారు, అలాగే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఏమి కోరుకుంటుంది. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ స్పష్టంగా చెప్పింది, బగ్రామ్ ఎయిర్ బేస్ రీకన్స్ట్రక్షన్, రిపేరింగ్ మరియు యూజింగ్ అన్నీ కేవలం భారత ఎయిర్ ఫోర్స్ మాత్రమే చేయగలదు, మరొక దేశ ఎయిర్ ఫోర్స్కి ఆఫ్ఘనిస్తాన్ అనుమతి ఇవ్వదు. ఈ మొత్తం పరిణామంతో ఆఫ్ఘనిస్తాన్కి కేవలం భద్రత మరియు సైనిక పరంగా మాత్రమే కాకుండా భారత్లో బిజినెస్ పరంగా కూడా మంచి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే భారత్తో ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు
ఎలాగైతే మెరుగుపడుతున్నాయో అది మొత్తం ప్రపంచానికి చిరాకుగా అనిపిస్తుంది. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటే. కానీ అదే సమయంలో చైనాకు కూడా పెద్ద షాక్ని కలిగించింది. పరిస్థితి ఎలా మారింది అంటే చైనా యొక్క వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్కి పెద్ద దెబ్బ తగిలింది. చైనా అనుకుంది ఆఫ్ఘాన్లోని బగ్రమ్ ఎయిర్ బేస్ని కనెక్ట్ చేసి మిడిల్ ఏషియాలోని అనేక దేశాలతో కలిసిపోవాలని. దానితో దాని మొత్తం ప్లాన్ అమలులోకి వస్తుంది. కాని భారతదేశం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రమ్ ఎయిర్ బేస్ను సొంతం చేసుకున్న తర్వాత చైనా యొక్క మొత్తం ప్లాన్ పూర్తిగా చెడిపోతూ కనిపించింది. ఈ ఘటన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, చైనా యొక్క వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్లో ఆఫ్ఘనిస్తాన్ భాగమవ్వదు అని. అంటే ఇప్పుడు చైనా ఈ రోడ్ అండ్ బెల్ట్ ప్రాజెక్టును కూడా తమ భూభాగంలో అనుమతి ఇవ్వదు. చైనాకు ఈ మార్గం నుండి రావటానికి కూడా అనుమతి ఉండదు. ఈ వార్త కేవలం చైనాను మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా అర్థమైంది. ఈ వార్త విన్న చైనా పూర్తిగా ఆందోళనలో పడిపోయింది. చైనా ఒప్పుకుంది, ఈ విషయంలో భారతదేశం మరోసారి విజయం సాధించింది. ఎందుకంటే భారత్ కేవలం చైనాను ఈ పోటీలో ఓడించటమే కాకుండా తన కోసం ఒక సైనిక శక్తిని సిద్ధం చేసింది. ఇది మిడిల్ ఈస్ట్లో టర్కీ, ఇరాన్ నుండి సౌదీ అరేబియా వరకు తన సామర్థ్యాన్ని ఎన్నెన్నో రెట్లు పెంచుతుంది. అదేవిధంగా చైనాను చుట్టుముట్టడం మరియు డానిపాక్ కోసం ఒక పెద్ద వలను సులభంగా ఏర్పాటు చేయగలదు. ఎందుకంటే దీని భౌగోళిక స్థానం చూస్తే ఒక పక్క భారతదేశముంది, మరొక పక్క డానిపాక్ ఉంది. ఆ డానిపాక్ మరొక తీరంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పూర్తిగా రౌండప్ చేయబడి కనిపిస్తోంది. ఈ వార్త డానీ పాక్ పరిస్థితిని కేవలం చెడగొట్టడమే కాకుండా ఇప్పటి నుండి ఏర్పడబోయే అన్ని పరిస్థితులను భారతదేశం పూర్తిగా కంట్రోల్ చేస్తుంది అని కూడా స్పష్టమవుతుంది. అయితే అమెరికా యొక్క హెచ్చరికను తీసుకుంటే అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి ఇచ్చిన హెచ్చరికలో స్పష్టంగా చెప్పారు, భారతదేశం వీలైనంత త్వరగా ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రమ్ ఎయిర్ బేస్ను ఖాళీ చేయాలని. ఈ విషయాన్ని భారతదేశం పూర్తిగా తిరస్కరించింది. ఆఫ్ఘనిస్తాన్ బగ్రమ్ ఎయిర్ బేస్లో దిగడం భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరి అంగీకారంతోనే జరిగింది. దీన్ని మార్చాలంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం స్వయంగా ఆ ఒప్పందాన్ని రద్దు చేసి భారతదేశంతో చేసిన ఒప్పందాన్ని తిరిగి తీసుకోవాలి. అలా కాక ఏదైనా మూగవ దేశం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. భారతదేశం స్పష్టంగా చెప్పింది, ఇప్పుడు ప్రపంచంలోని ఏ దేశమైనా సరే భారతదేశం ఒప్పుకోకుండా ఏ ఫైటర్ జెట్టును కూడా బగ్రామ్ ఎయిర్ బేస్లోకి ఎంటర్ చేయడమే కాదు, అక్కడి ఎయిర్ స్పేస్లో కూడా తిరగలేవు. ఎందుకంటే భారత రాడార్ సిస్టమ్ చాలా అడ్వాన్స్గా ఉండటం వల్ల దాన్ని కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించగలదు. అదేవిధంగా అవి చాలా బలమైనవి కావడంతో అమెరికా యొక్క ఎటువంటి ఫైటర్ జెట్ను అయినా సులభంగా ట్రాక్ చేయగలవు. ఈ భారతీయ శక్తి కారణంగానే ఇప్పుడు అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భయపడటం మొదలుపెట్టారు. మరోసారి అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే పాతరాగం పాడటం మొదలుపెట్టాడు, భారత్పై టారిఫ్ వేసే మాట. మరొకవైపు భారత్లో ఉన్న ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీలు మరియు ఇండస్ట్రీలపై అమెరికా మళ్లీ బ్యాన్ పెట్టింది. ఈ వార్త మీకు అందే ఉంటుంది. అందలేదా? అయితే తెలుసుకోండి. అమెరికా మళ్లీ భారత ఆయిల్ రిఫైనరీ కంపెనీలపై నిషేధం విధించింది. దీనివల్ల అమెరికా స్పష్టంగా చెప్పాలనుకుంటోంది, భారత్ తన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే భారత్పై నిషేధాలు పడుతూనే ఉంటాయి. కానీ భారత్ కూడా స్పష్టంగా చెప్పింది, ఎలాంటి పరిస్థితులైనా డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఆంక్షలు భారతదేశం తీసుకునే బలమైన నిర్ణయాన్ని ఆపలేదు అని. అలాగే భారతదేశం తన మంచి కోసం ఎప్పుడూ సర్దుబాటు చేసుకోదు. అందుకు డొనాల్డ్ ట్రంప్ ఎదురుగా నిలబడినా సరే ఇదే విషయం భారత్ ముందే చెప్పింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ఒకసారి క్లియర్ చేశారు, బగ్రామ్ ఎయిర్ బేస్ ఇప్పుడు భారత సైనిక స్థావరంగా మారిపోయింది. ఇక్కడ కేవలం భారత వాయుసేన మాత్రమే కాదు, త్వరలో భారత ఆర్మీ ఇక్కడ పెద్ద ఎక్సర్సైజ్ కూడా నిర్వహించబోతోంది.
అది ఆఫ్ఘనిస్తాన్ సైన్యంతో కలిసి జరుగుతోంది. అది చాలా పెద్దదిగా ఉండబోతోంది. అందుకే ప్రపంచం మళ్లీ ఒకసారి దీనివైపు చూస్తోంది. మీకేమనిపిస్తోందో చెప్పండి. భారతదేశ శక్తి పెరగటం చూసి అమెరికాకు మళ్లీ భయంగా అనిపిస్తోందా? బగ్రమ్ ఎయిర్బేస్ విషయంలో భారతదేశం చూపిస్తున్న చెరిగిపోని బలమైన సంకల్పం అంతర్జాతీయంగా ఒక బలమైన రేఖ గీసింది. దీన్ని దాటడం అమెరికా కూడా చాలా కష్టమే. నిజానికి భారత్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా చేసిన బెదిరింపులు, కొత్త నిషేధాలను రాజకీయంగా మరియు సైనికంగా కూడా ఎదుర్కొంది. మరోవైపు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది, ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత విషయాల్లో మూడవ దేశం జోక్యం చేసుకోవటం తగదు అని. బగ్రామ్ ఎయిర్బేస్ ఉపయోగం పూర్తిగా ఆఫ్ఘాన్ ప్రభుత్వ మరియు భారత్ ఆఫ్ఘనిస్తాన్ బైలేటరల్ అగ్రిమెంట్స్ మీద ఆధారపడి ఉందని. ఇది నేరుగా అమెరికా పాత దాదాగిరి విధానాన్ని తిరస్కరిస్తోంది. మరోవైపు బగ్రామ్ ఎయిర్బేస్లో భారత సైన్యం పెద్ద ఎత్తులో ట్రూప్స్ను దించడం, సుఖోయి యుద్ధ విమానాలు, ట్యాంకులు ఎక్కువగా ఉండటంతో ఒక భద్రతా కవచాన్ని ఏర్పరిచింది. ఇది కేవలం ఒక సైనిక శిబిరం మాత్రమే కాదు, భారత్ యొక్క మనుగడ కోసం ఒక శక్తివంతమైన కేంద్రంగా మారింది. దీనివల్ల చైనా యొక్క షింజియాంగ్ ప్రాంతం మరియు పాకిస్తాన్ యొక్క నార్త్ సరిహద్దు వరకు నేరుగా పర్యవేక్షణ సాధ్యమైంది. ఈ పరిస్థితి చైనా మరియు పాకిస్తాన్ రెండింటినీ అనూహ్యమైన ఆందోళనలో పడేసింది. ముఖ్యంగా చైనాకు వారి మహత్తరమైన వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ ఇక్కడ నేరుగా ప్రమాదంలో ఉంది. చైనాకు ఆఫ్ఘనిస్తాన్, భారత్ స్నేహం అతిపెద్ద కూటనీతిక షాక్. దీని ఫలితంగా ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం అధికారికంగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను తమ భూమిపై నిరాకరించింది. దీనిమీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.